వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వారం వచ్చేసి కొరియన్ కనకరాజు మూవీ అయితే చూసేసాను. డైరెక్టర్ బై మర్లపాక గాంధీ, యాక్టర్ బై వరుణ్ తేజ్ అండ్ సత్య గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఓకేష్ అనిపించేసింది భయ్య. నాకెందుకు అలా అనిపించిందో ఒక ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే టూ గుడ్ అనిపించింది నాకు. మెయిన్ వరుణ్ తేజ్ కన్నా అండ్ మెయిన్ మా సత్య గారు కామెడీ ట్రాక్ అయితే అదిరిపోయింది భయ్య, మామూలుగా కాదు. అండ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అని చెప్పుకోవచ్చు. ఒకటి వరుణ్ తేజ్ గారు, ఒకటి సత్య గారు. ఎందుకంటే సత్య గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ మీరు పక్కపక్క నవ్వుకుంటారు. అండ్ నేనైతే ఎప్పుడు ఇంతలా నవ్వుకోలే. అండ్ ఈ రీసెంట్ సినిమాస్లో అయితే ఇంత మంచి కామెడీ సినిమా అయితే రాలేదనిపించింది నాకు. అండ్ మెయిన్ సత్య గారు కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వరుణ్ తేజ్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో మంచి కామెడీ సీన్స్ అయితే బాగా పెట్టుకున్నారని అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కూడా టూ గుడ్ అనిపించింది. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ నీట్గా ఒక కామెడీ ట్రాక్ తోటి అండ్ సినిమాలో అలా స్టోరీ కొద్దిగా మనకి టచ్ ఇచ్చుకొని టూ గుడ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా పెట్టుకున్నారా, వరుణ్ తేజ్ గారు కమ్బ్యాక్ మూవీ పడింది అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాంక్ కూడా టూ గుడ్ అనిపిస్తుంది. అంటే మరీ అంత సూపర్ తోపు తురుమ అని చెప్పం కానీ బట్ ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఈ సినిమా తగ్గట్టుగా ఓకేషా అనేసి వెళ్ళిపోతుంది. అండ్ బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ సినిమా మాత్రం ల్యాగ్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ మెయిన్ రొటీన్ ఫార్మేట్లో తీసుకెళ్ళిపోతున్నారా అనేసి మనకు అనిపిస్తుంది. బట్ సినిమా మనం చూస్తాం అనమాట. ఎందుకంటే అండ్ ఈ సినిమాలో కొరియన్ కనకరాజు అంటే ఆ కొరియన్ వెనకాతలు ఉన్న ఆ దెయ్యం ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తారు సెకండ్ హాఫ్లో. అండ్ ఓకే పర్లేదు. అంటే మనకి కమర్షియల్ మూవీ కింద తీసినా కూడా అండ్ ఎక్కడ బోర్ కొట్టించకుండా కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉన్నా కూడా పర్లేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంత కామెడీ కాకపోయినా సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ పెట్టుకున్నారు. దానివల్ల కొద్దిగా అలా బతికేస్తాం అనమాట. అండ్ ఎప్పుడైతే క్లైమాక్స్ వస్తుందో క్లైమాక్స్ మొత్తం ఏఐ చేసేసారు. అది కూడా కరెక్ట్గా పెట్టుకున్నారంటే మామూలుగా కాదు. నాకైతే వర్స్ట్ అనిపించింది. అండ్ అంత బాగా తీసి అండ్ క్లైమాక్స్ సింపుల్గా తీసినా కూడా అయిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంత మంచి కామెడీ పెట్టుకొని అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయినా కూడా అండ్ ఈ సినిమా తగ్గట్టుగా పెట్టుకున్నారు. బట్ క్లైమాక్స్ ఎందుకురా భయ్య కొద్దిగా నీట్గా తీసుకోవాల్సింది కదా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే ఎరగ తీస్తారో అదైతే చెప్పక్కర్లేదు. అండ్ సత్య గారు అయితే టూ గుడ్ అనిపించింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే పర్లేదు అనిపించింది. తను ఇచ్చిన రోల్ అయితే తన క్యారెక్టర్ అయితే బాగానే చేసింది అనిపించింది. అండ్ మిగతా అదర్ క్యారెక్టర్స్ కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఏదైతే క్లైమాక్స్ ఉందో బాగా చెడగొట్టారనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా స్లోనెస్ అనిపిస్తుంది. అండ్ మీన్ మనం ప్రెడిక్ట్ చేసేస్తాం స్టోరీ నెక్స్ట్ ఎయిట్ అవుతుంది. మనకి ఆ క్రూయేషిటీని బిల్డ్ చేయరనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు ఖచ్చితంగా పడుకొని అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళాలనుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. నాకు అంత బాగా నచ్చింది. అండ్ మీన్ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, బార్ సీన్ అనేది టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ ఇందులో ఒక మీమ్ కూడా బాగా వైరల్ అయింది, అది కూడా వాడేశారు. అండ్ మీన్ సత్య గారు మామూలు సినిమాలోనే కామెడీ దుమ్మురే కూడా వేస్తారు. అండ్ ఇందులో అయితే ఫుల్ లైసెన్స్ ఇచ్చి కామెడీ చేసుకోరా బాయ్, నీకు ఎంత కావాలంటే అంత కామెడీ చేసుకో అనేసి లైసెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. అంత బాగా చేశారు అనిపించింది. అండ్ మీన్ కొన్ని క్యారెక్టర్స్ కూడా టూ గుడ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో చేశారు. క్లైమాక్స్ అయితే అస్సలు నచ్చలేదు. ట్రైలర్లో చూసినప్పుడే నాకు కొద్దిగా డౌట్ కొట్టింది. ఏ ట్రై ఆత్మలు అంటున్నారు లాస్ట్లీ ఫైట్లు ఏంటి, ఆ ఎడిటింగ్ కూడా ఏఐ ఎడిటింగ్ లాగా అనిపించింది నాకు. బట్ సినిమాలో అదేం దెబ్బ కొడుతుంది అనిపించింది. మామూలు దెబ్బ కాదు, గట్టి దెబ్బ కొట్టింది. అది కొద్దిగా సరి చూసుకొని పెట్టాల్సింది అనిపించింది. ఈ డైరెక్టర్ సినిమాస్ అన్ని ఎలాగ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ బాగుంటాయి, సెకండ్ హాఫ్ చెడగొడేస్తారు. తన ప్రీవియస్ మూవీస్ కానీ ఎక్స్ప్రెస్ రాజా అండ్ కృష్ణ అర్జున్ యుద్ధం కానీ అండ్ ఇలాంటి సినిమాస్ అన్ని ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా డల్ చేసేస్తారు. అండ్ ఈ మూవీలో కూడా సెకండ్ హాఫ్ అండ్ ప్యూర్ డల్గా ఉంటుంది. అండ్ ఆ క్లైమాక్స్ అయితే అసలు అవసరం లేదు, నీట్గా ఎండ్ చేసేస్తుంది అనిపించింది. అండ్ మెయిన్ తమన్ గారి బీజం గురించి మాట్లాడుకోవాలంటే ఓకేష్ అనిపించింది భయ. ఎందుకో తమన్ గారి మ్యూజిక్ కూడా దబ్బేసింది అనిపించింది కొన్ని చోట్ల దగ్గర. అంటే వరుణ్ తేజ్ గారిని కొన్ని చోట్ల దగ్గర లేపచ్చు, బట్ రొటీన్ బీజియం ఫార్మేట్ కొట్టేసారేమో అనిపించింది. బట్ కొన్ని చోట్ల దగ్గర వర్క్ అయింది, కొన్ని చోట్ల దగ్గర అయితే నాకు డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ ఈ మూవీకి ఫైనల్గా మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి 3 అయితే ఇస్తున్నాను. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కూడా ఫ్యూ కామెడీ సీన్స్ బాగానే ఉంటాయి. బట్ నాకు అంత బాగా నచ్చకపోయింది ఏంటంటే క్లైమాక్స్ కొద్దిగా అక్కడక్కడ కొంచెం లాగ్నెస్ ఫీలింగ్ వచ్చింది. దానివల్లే కాకపోతే ఈ సినిమా వరుణ్ తేజ్ గారిది కమ్బ్యాక్ మూవీ అయ్యేది. అవి కొన్ని చూసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.